They are drinking. రైట్. వీరు అరుస్తున్నారు. వీరు అరుస్తున్నారు. యా. They are shouting. రైట్. ఇది ఒక గుడి. This is a temple. అది ఒక బొమ్మ. That is a doll. అతను అడుగుతున్నాడు. He is asking. నేను ప్రార్థిస్తున్నాను. I am praying. మనం ఆడుతున్నాము. We are playing. వీరు అరుస్తున్నారు. యు ఆర్ షౌటింగ్. You are shouting. ఆమె ప్రార్థిస్తున్నది. She is praying. మీరు అరుస్తున్నారు. You are shouting. ఇది ఒక ఒడి, అది ఒక పడి. This is the school. అవి పెట్టెలు. Those are boxes. అవి కార్లు. Those are carts. ఇవి పక్షులు. These are birds. అది ఒక పటం. That is the map. ఎస్, నేను చదువుతున్నాను. I am reading. వాళ్ళు తాగుతున్నారు. They are drinking. మనం చూస్తూ ఉన్నాము. We are looking. అతను ఏడుస్తున్నాడు. He is crying. ఆమె వంట చేస్తున్నది. She is cooking. మీరు చంపుతూ ఉన్నారు. You are killing. ఆమెకి ఒక అన్న ఉన్నాడు. She have a brother. మీకు భూమి ఉంది. You have a land. మనకు దేవుడు ఉన్నాడు. We have a God. ఆమెకు ఒక ఫోన్ ఉంది. She have a phone. రైట్. మనకు ఒక పాఠశాల ఉంది. We have a school. చెప్తాడు. వెరీ క్లాస్ కూడా వాడికి ఇంగ్లీష్ కాన్వర్సేషన్ చెప్పాడు. తెలుగు టు ఇంగ్లీష్. గుడ్. సాత్విక్ సాయి ఫ్రమ్ మన్నార్పడు. రైట్. నెక్స్ట్. గోకుల్ కృష్ణ గట్టి చెప్పాలన్నా. నా అంత వచ్చేసి రీడు. My name is Gokul Krishna. I am studying this class. My topic name is అష్టదిగ్గజ కవులు. శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. వారి రచనల గురించి చెబుతున్నాను. అల్లసాని పెద్దన, మను చరిత్ర, హరికథ సారాంశం, తెనాలి రామకృష్ణ, పాండురంగ మహత్యం, నంది తిమ్మన, పారుజాతి పయనం, దూర్జటి, శ్రీకాళహస్తేశ్వర మహత్యం, మాదయ్య గారి మన్నన, రాజశేఖర చరిత్ర, రామరాజభూషణుడు, వసు చరిత్ర, అయ్యల రాజవీరభద్రుడు, రామాభ్యోదయం, పింగళి సూరణ, కళాపూర్ణోదయం. థ్యాంక్ యూ. వెరీ గుడ్. అష్టదిగ్గజ కవులు అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో 8 మంది కవులు ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క ప్రముఖ రచనలు, ప్రసిద్ధి పొందినటువంటి కవితలు, రచనలు చెప్పారమ్మా. ఉచ్చూరు గోకుల్ కృష్ణ గట్టి క్లాప్స్ కూడా ఒకసారి. రైట్. సూపర్ నాన్న. నెక్స్ట్. చేసావరా? మరి కానీ టైం అవుతుంది. Good evening everyone. My name is Akash. I am studying 5th. ఆకాష్ సేలౌడ్. My topic name is days vocabulary. 7 days, 1 week, 15 days, 1 fortnight, 30 or 31 days, 1 month, 365 days, 1 year, 366 days, 1 leap year, 12 months, 1 year, anniversary, 10 year, 1 decade, 25 years silver jubilee, 50 years diamond jubilee, golden jubilee, 60 years diamond jubilee, 75 years platinum jubilee, 100 years 1 century. Thank you everyone. Very good. Durations and the celebrations. ఒకసారి క్లాప్స్ కొట్టమ్మా. ఆకాష్ ఫ్రమ్ కొన్నంబట్టు. రైట్. నెక్స్ట్. అయిపోయిందా? ఒకసారి సైడ్ రమ్మా. మా చూడండి ఒకసారి. LCM ఆఫ్ 48 and 64 192. ఒకసారి చెక్ చేయండి అమ్మా ఎవరైనా. సిమిలర్లీ HCF ఆఫ్ HCF అంటే ఏం లేదమ్మా, 2 నెంబర్లు ఏ అత్యధిక నెంబర్తో డివైడ్ అవుతాయో దాన్ని HCF అంటారు. ఇక్కడ చూడండి 16 మూడు 48, అలాగే 16 4s are 64. అంతకు మించి హైయెస్ట్ నెంబర్ ఏ నెంబర్తో కూడా ఈ 2 నెంబర్స్ డివైడ్ కావు, దాన్ని HCF అంటారు. కరెక్టే సార్ అది? చూసారు ఎవరైనా? రైట్. వెరీ గుడ్. ఇట్లా కమ్ ఫ్రెండ్. ఒకసారి గట్టి క్లాస్ అవుతుంది. ఇది 10th క్లాస్ ప్రాబ్లం. అది ఈ సాల్వ్డ్. వాట్ ఇస్ యువర్ నేమ్ బాయ్? DS1 ఫ్రమ్ మన్నార్పడు. క్లాప్స్ అయ్యమ్మా పట్టుకోండి. టైం అయిపోతుంది, అందుకని ఇంకోటి ఇవ్వలేదు మళ్ళీ. రైట్. నెక్స్ట్. ఇద్దరమ్మా. मेरा नाम संजना है, मैं 5वीं कक्षा में पढ़ती हूँ. मेरा नाम वी निहारिका है, मैं 5वीं कक्षा पढ़ती हूँ. Today we both are discuss about summer holiday trip in Hindi. अरे निहारिका, तुम इन गर्म की छुट्टियों में क्या कर रहे हो? कुछ शाबाश नहीं संजना, क्यों क्या पता है? मैं और मेरे दो सोच रही है कि इन गर्म की छुट्टियों में हम मुंबई घुमाने जाए. ए में गाड़ी कितने पर लो रही है? गाड़ी में 4 लोगों की जगह है, तो हम सोच रहे हैं कि अगर हम 4 लोग एक साथ जाए तो गाड़ी
का बड़ा और तेल का खर्च कम होगा। मैं चाहता हुआ कि तुम हमारे साथ मुंबई घुमाने चलो। अरे वाह, यह तो बहुत बढ़िया योजना है। तुम लोगों की मजा आएगा। लेकिन संजना, मुझे माफ करना, मैं तुम लोगों के साथ नहीं जा पाऊंगा। क्यों यार, तुम गर्म की छुट्टियां में क्या कर रहे हो? चलो चलो ना, हमारे साथ बहुत मजा आएगी। मुझे मालूम है कि दोस्तों के साथ मुंबई घुमाने जाना ये एक बहुत मजेदार अनुभव होगा, लेकिन मुझे अपने गांव जाना है। मैं हमेशा गर्म की छुट्टियां अपने परिवार के साथ बिताता हूँ। अरे वाह यार, मुझे याद आया कि तुम हर वर्ष अपने गांव जाते हो, मगर तुमने मुझे अपने घर और परिवार के बारे में कुछ बताओ ना। मेरे परिवार में माताजी, पिताजी, एक भाई, दादाजी और चाचाजी रहते हैं। तुम्हारे गांव के बारे में बताओ ना। हमारे गांव बहुत सुंदर है। हमारे गांव में कुछ 30 घर और करीब 200 लोगों मेरा गांव में पेड़ों, पशुओं और हरा होता है। तुम्हें मेरे साथ आओ, उस समय तुम देखते हो कि मेरा गांव कितना सुंदर है। ठीक है, तुम अपने गांव कब जा रहे हो? मेरे परसों अपने गांव जा रहे हो। ठीक है, मैं तुम हर साथ चलूंगा। ठीक है, बहुत अच्छा। मैं विश्वास दिलाता है कि तुम्हें बहुत मजा आएगा। धन्यवाद। धन्यवाद। వాళ్ళకి కాన్వర్సేషన్ హిందీ వాళ్ళు మాట్లాడారు అవునా? మనకి హిందీ రాదు కదా, ఆమెకు వచ్చాడు పాప. అర్థమైందా మనకి వాళ్ళు మాట్లాడింది? అర్థమైందా? వెరీ గుడ్. గట్టిగా సార్ క్లాస్ చూడాలమ్మా. సంజన ఫ్రమ్ మన్నార్ కోలూర్, నిహారిక ఫ్రమ్ పూసల్ కాలనీ. రైట్, నెక్స్ట్ మా అమ్మాయి చూడండి అమ్మా, శ్రేయ. మల్టిప్లికేషన్ 3 నెంబర్ మల్టిప్లికేషన్ 777 723 చేయను. నన్ను స్టార్ట్ చేయి. దూరంగా బోర్డు పట్టుకోరా చాలు, వాళ్ళకి ఏం చెప్పద్దు. ట్రై మా. హర్షవర్ధన్ ఫ్రమ్ ఉచ్చూర్, వాట్ ఈస్ యువర్ టాపిక్ నాన్న? Good evening everyone. My name is Harshvardhan. I am studying 5th class. Today my topic name is unique beaches around the world. The pink sand beach location, Bahamas. The beach gets its pink shade from tiny organisms called foraminifera that is lived in coral reef. They have a bright pink or red shells full of holes. The hidden beach location, Marata Island, Mexico, is also known as Beach of Love. This beach inside a hidden cave on the island. Tourists can be reached only by swimming or boating throughout the tunnel. The Jarvis Bay beach location, Australia. When it goes dark in Jarvis Bay, the water sometimes to glow with a blue light. When the water moves, it lights up the beach as it is used full of thousands of tiny shots. The Keramat beach location, Bali, Indonesia. It is a black beach on Bali. It is made up of volcano sand mixed with rocks. It is a popular beach among its suffers because of the big waves which can be long as 30 meters and 2 meters high. The glass beach location, Fort Bar, California. This beach covered with colorful piers of glass spread over the white sand. It is not a naturally created beach. As it is used to garbage dumping set bubbles like glass pieces were formed over the years. Thank you everyone. అప్పుడు అర్థం చేసుకోండి బాగా గబగబా చెప్పేసి వెళ్ళిపోద్ది బాగా సార్ అలా ఆడుతున్నాను. గట్టి క్లాస్ చూడండి. ఓల్డ్ ఫేమస్ స్పీచెస్ వాడు ఫాస్ట్ చెప్పిన క్లారిటీగా చెప్పాడమ్మా. హర్షవర్ధన్ ఫ్రమ్ ఉచ్చూర్. ఓల్డ్ ఫేమస్ స్పీచెస్ వాటి ఇంపార్టెన్స్ చెప్పాడు. వెరీ గుడ్, ఎక్సలెంట్ రా. ఆ మాది స్పీడ్ చెప్పండి రా, గమని అయిపోద్ది ప్రోగ్రామ్. రండి. నెక్స్ట్ మహేష్ ఫ్రమ్ పూసల్ కాలనీ. Good evening everyone. My name is Mahesh. Our friends class. Today my topic name is simple tense. Present I am, past I was, future I will be. Present I have, past I had, future I will have. Present I do, past I did, future I will do. Present I find, past I found, future I will find. Present I come, past I came, future I will come. Present I say, past I said, future I will say. Present I run, past I ran, future I will run. Present I become, past I became, future I will become. Present I buy, past I bought, future I will buy. Present I choose, past I chose, future I will choose. Present I eat, past I ate, future I will eat. Present I hear, past I heard, future I will hear. Present I hide, past I hid, future I will hide. Present I keep, past I kept, future I will keep. Present I beg, past క్లాస్ చూడాలమ్మా. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ చెప్తున్నాడు. ఒక వర్డ్ తీసుకొని మూడింటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. Future I will make. Present I send, past I send, future I will send. Present I understand, past I understood, future I will understand. Present I wake up at 7 a.m. past I woke up at 7 a.m. future I will wake up at 7 a.m. present రైట్. క్లాప్స్ కొట్టినా వాడికి దుమ్ము లేపడబడేస్తున్నాడు. వెరీ గుడ్ రా మహేష్. ఒక పదాన్ని ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్,
ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, ఇప్పుడు జరిగేది. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన కాలం, భూతకాలం. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం, జరగబోయేది. ఎక్స్ట్రాడనరీ, సూపర్ రమేష్. రైట్, నెక్స్ట్. సార్ చూడండి సార్, అమ్మాయి వేసింది రైట్ ఆన్సర్. సార్ గట్టి క్లాప్స్ చూడండి అమ్మా. శ్రేయకి రానన్న వదిలేసాయి. రైట్, నెక్స్ట్. రైట్, మా స్కిప్ వాళ్ళు రావాలమ్మా, ఇంకా టైం అవుతుంది.